వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మేము తయారు చేసిన రెసిపీ కొరమీను చేపల పులుసు. ఇది మా మదర్ తయారు చేశారు. మా మదర్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేశారు. ఇది తయారు చేసే విధానం చూద్దాం. ముందు ఫిష్ మార్కెట్లో కొరమీను చేపలు తీసుకొని దాన్ని క్లీన్ చేయించుకొని పీసెస్గా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. మరి ఈ విధంగా మొత్తం ఫిష్ని క్లీన్ చేసేసి పీసెస్గా కట్ చేసి ఇస్తారు ఫిష్ మార్కెట్లో. ఈ విధంగా తీసుకొచ్చుకొని ఇంట్లో దాంట్లో ఇంకా ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ తీసేయాలి. ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరు మా మదర్తో ఈ కర్రీ చేయిస్తున్నాను. చాలా టేస్టీగా చేశారు. అందుకనే నాకు నచ్చి ఇది మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇందులో అలాగా వేస్ట్ మొత్తం తీసేసి గల్లుప్పుతో దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఫిష్ని పీసెస్ని ఆ విధంగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇది ఉప్పు వేస్తే ఇంకా ఏదైనా అతుక్కుని బ్లాక్గా ఉన్నది కూడా ఊడిపోతుంది. మొత్తం ఆ విధంగా తీసుకుంటూ ఈ పీసెస్ని రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇది సీ ఫుడ్స్ కాబట్టి ఇది సీ ఫుడ్స్ ఏదైనా కానీ ఉప్పుతోనే క్లీన్ చేసుకోవాలి. ఈ బ్లాక్నెస్ అంతా పోయి వైట్ కలర్ వస్తుంది అప్పుడు ఉప్పుతో క్లీన్ చేసుకుంటే. ఈ విధంగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి పీసెస్. బాగా రుద్దుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఎట్లానే మళ్ళీ రుద్దుకొని క్లీన్ చేసుకోవాలి. అట్లాగా 2-3 టైమ్స్ ఈ ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫిష్ పీసెస్ అని వైట్ కలర్లోకి వస్తాయి. దీనిలోకి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ ఫిష్ పీసెస్లోకి పసుపు, గల్లుప్పు, కారం వేసుకోవాలి. కారం మేము కొంచెం ఎక్కువగా తింటాము కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. దీన్ని గరిటెతో కలపవద్దు పీసెస్ని, ఎందుకంటే పీసెస్ అన్నీ విడిపోతాయి కాబట్టి. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారా, ఇది మా అమ్మ చేతితోనే కలుపుతున్నారు. గరిటెతో మాత్రం కలపకూడదు ఇది. లేదా గిన్నెని ఇటు పట్టుకొని ఇలా ఊపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. మా అమ్మగారు మాత్రం చేతితోనే కలుపుతున్నారు. ఇప్పుడు ఇందులో ఆయిల్ సరిపోలేదని ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేశారు. ఇప్పుడు ఆయిలీగా ఉంది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని తీసి ఆ గుజ్జుని ఈ చేప ముక్కల్లోకి వేస్తున్నారు. ఈ చేప ముక్కలు కలిసేంత వరకు ఈ చింతపండు పులుసుని వేయాలి. మొత్తం కలుపుతున్నారు. సరే, ఆ విధంగా మునిగేలాగా ఆ చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇవాళ పచ్చిదే మా మదరు టేస్ట్ చూశారు. ఇది కొంచెం పుల్లగా ఉందని ఇంకొంచెం వాటర్ వేసుకొని గిన్నెని అటు ఇటు పట్టుకొని కలిపారు తిప్పి.
ఈ విధంగా తయారైన చేపల కూరని స్టవ్ వెలిగించుకొని దాని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉండగా కరివేపాకు, టొమాటోస్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని ఇందులో మసాలా పేస్ట్ తయారు చేస్తారు. ఈ మసాలా పేస్ట్కి కావలసిన పదార్థాలు గసగసాలు, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని ఈ చేపల పులుసులో వేసుకోవాలి. వేసుకొని చేయితో గిన్నెని పట్టుకొని ఊపుకుంటూ కలుపుకోవాలి. గరిటె పెట్టకూడదు ఇందులో. చూసారా ఎంత ఎమ్మీగా మంచి కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు. ఇందులో కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చేపల పులుసు చాలా త్వరగా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతూ నోట్లో వాటర్ వస్తూ ఉన్నాయి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అమ్మ గరిటె గరిటె చూడండి, ఇది చేపల కూర గరిట అంటారు దీన్ని. చూడండి ఒక సైడు వంకరగా ఉండి గుంటగా ఉండి ఎలా ఉందో. మా మదర్ ఇంట్లో అన్నీ అంటే మాది పెద్ద ఫ్యామిలీ కదండి, అందుకని దేని గడ్డలు దానికి పెద్ద పెద్ద డేక్షాలు, డబరాలు అన్నీ రెడీ. ఊడిపోతూ ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వావ్, చూసారా ఎంతో రుచిగా కొర్రమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. వావ్, మై స్వీట్ మమ్మ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Bye bye.